భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ గత కొద్ది సంవత్సరాలుగా వివాదాలకు నిలయంగా మారింది. నియోజకవర్గ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, స్టేషన్కు వచ్చే బాధితులు నిందితుల పట్ల గౌరవపరిచేలా వారిని తిట్టి కొట్టడం వంటి వారి వల్ల, అంతేకాకుండా వారి మధ్య మనస్పర్ధాల వల్ల పోలీస్ స్టేషన్ నిత్యం వార్తల్లో నిలుస్తూ వివాదాల పోలీస్ స్టేషన్గా మారింది. గత కొద్ది కాలం క్రింద ఎస్ఐ అరుణ ఒక కేసు విషయంలో ఒక వ్యక్తిని చితకబాది చేతివేలు విరగొట్టిన విషయంలో మీడియాలో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించి ఆమెను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇది గడవక ముందే తాజాగా కోడిపుంజు దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని ఒక ఎస్ఐ చితకబాదడంతో ఆ వ్యక్తి అనారోగ్యంకు గురై హాస్పిటల్ పాలవడంతో మరొకసారి ఈ పోలీస్ స్టేషన్ వార్తలో నిలిచింది. సార్ దాసరాప్పారావు అనే అతను మా ఆయనపై కేసు పెట్టాడు సార్. కోడిపుంజు పోయిందని కేసు పెట్టాడు సార్. మా ఆయన స్టేషన్లో ఉండగానే నా బాబుని నన్ను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ వస్తే నేను బాబుని తీసుకొని వెళ్ళాను సార్. తీసుకొని వెళ్ళంగా నా బాబుని నన్ను అక్కడ కూర్చోబెట్టి నా బాబుని రూమ్లోకి తీసుకెళ్లారు సార్. మరి అతనికైతే ఏం చెప్పారో నాకైతే తెలియదు సార్. తర్వాత బయటకు వచ్చేసి ఆయనకి చాకోబార్ చాక్లెట్లు 40 రూపీస్ చాక్లెట్లు కొనుక్కొచ్చారు సార్. వాళ్ళు కొనుక్కొచ్చి ఇచ్చారు. వెరీ గుడ్ బాయ్ అని కారు ఎక్కమంటే ఎక్కాం సార్. మేము ఎక్కితే అప్పారావు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి మీ డాడీ ఎలా ఎక్కిచ్చాడు అని అంటే మా బాబు అక్కడుండి ఇట్లానే ఎక్కిచ్చారు అని చూపించుకుంటా గోడ ఎక్కుకుంటా తీసుకొని వెళ్తాం. సార్ వాళ్ళు వీడియో తీశారు సార్. వెనక మళ్ళీ నేనున్నా సార్. దీంట్లో నుంచి దూరావంటే ఊ అనుకుంటా అన్ని ఊతోనే సమాధానం చెప్పుకుంటే వెళ్ళాడు సార్. బాబు దగ్గర తీశారు. ఇట్లా తీసావంటే ఇట్లా తీశాడు సార్. ఇట్లా చూపించాడు. దాంట్లో కోడిపుంజు చేసినా గానీ బాబుకి అందదు సార్. అది కోడిపుంజు కూడా అందదు. అది అట్లా చూపించాడు సార్. ఇట్లా తీసి ఇట్లా బయటకు వచ్చామని చెప్పాడు సార్ బాబు. మరి బాబుకి ఏమైతే చెప్పారో మాకైతే తెలియదు సార్. తర్వాత మా ఆయన గారి కోసమని మేము వెళ్ళాం సార్. స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అమ్మ నన్ను ఇట్లా చేతులు ఇట్లా వెనక్కి తిప్పేసి పంగలెడదీసి కాళ్ళ మీద నుంచున్నారమ్మా, నేను నడవలేనమ్మా అని అంటే సార్ మేము బండి కూడా తోలే స్థితిలో కూడా లేడు సార్ మా ఆయన. అక్కడ బండి అక్కడ ఉంచి 11:30 అప్పుడు సార్ మేము వచ్చింది ఇంటికి. 11:30 అప్పుడు లారీ ఎక్కొచ్చాం సార్. ఏమీ లేక ఆ టైం అప్పుడు లారీ ఎక్కొచ్చాం సార్. ఆ స్థితిలో కూడా నా భర్తను అలా అంత టార్చర్ చేశారు సార్ పోలీసులు.